ఖురానే మజీదులో చూసుకున్నా, హదీసుల్లో చూసుకున్నా కొన్ని విషయాలే ఉంటాయి. పూర్తిగా ఉంటే ఖురాన్ ఇంత గ్రంథం కాదు, లెక్కలేనంత పెద్ద గ్రంథం అయిపోద్ది. ఎందుకంటే 1,24,000 మంది ప్రవక్తల పేర్లు రాయబడితే చాలు. ప్రవక్తల పేర్లు రాయబడితే చాలు ఆ యొక్క ఖురాన్ యొక్క గ్రంథాన్ని మన వాళ్ళు ఇంత సులభంగా, ఇంత ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో తర్జుమా ఉంటేనే చదవడానికి ఖాళీ లేదు. ఫేస్బుక్లో గంట టైం తీయడానికి ఖాళీ ఉంది, వాట్సాప్లో ఒక అరగంట టైం తీసి మెసేజ్లు ఏమొచ్చినాయి చూడటానికి ఖాళీగా ఉంది, యూట్యూబ్లో మనకు అవసరమే లేదు అసలు. ఎవరో ఒకడు వస్తాడు, ఏదో టైటిల్ పెడతాడు, ఖురాన్ గురించి ముస్లింలకి నిజాలు తెలుసా అంటే అసలు ఏంటని మనం దూరేస్తాం అందులోకి. మనకు అవసరం లేదు అలా, ఏంటని దూరేస్తాం. ఎందుకంటే ఆ పక్కన ఉన్నోడు గెటప్ అలా ఉంటది, ఆ గెటప్ చూసి దూరేస్తాం అందులోకి. కానీ అల్లాహ్ తబారక తఆలా ఏ యొక్క ఖురాన్ యొక్క గ్రంథాన్ని అయితే మనకు ప్రసాదించాడో ఈజీగా అర్థమయ్యే భాషలో తర్జుమా కూడా అల్లాహ్ తబారక తఆలా చేయించాడు. తీర్పు దినం రోజున ఎవరు అడగడానికి కూడా లేదు, మీ భాషలో తర్జుమాలు కూడా చేయబడ్డాయా అని చెప్పి. అలాంటి ఖురాన్ని మనం తీయడానికే భయపడిపోతున్నామంటే 1,24,000 మంది ప్రవక్తల పేర్లు ఖురాన్లో ఉంటే అంత పెద్ద గ్రంథం అయిపోతే చూడటానికే భయపడిపోతాం మనం. కంఠం దూరపు మాట, అయ్యి బాబోయ్ ఈ గ్రంథంలో ఈ ప్రవక్తలందరి పేర్లు చదవాలంటే మన వల్ల కాదులే అని చెప్పి అసలు చూడటానికి కూడా భయపడిపోతాం. అల్లా దయగలవాడు, కరుణ గలవాడు. 25 మంది ప్రవక్తలు. క్యా ముఫ్తీ సాబ్ 25 నబియోं का नाम है ना कुरान में, तज़किरा 25 या 26 होता है ना, 25 లేదా 26 అంతే. అంతకు మించి అల్లాహ్ తబారక తఆలా ప్రవక్తల యొక్క ప్రస్తావన చేయలేదు. ఎందుకంటే అల్లాహ్కి తెలుసు ప్రవక్తల ప్రస్తావన ఎంతవరకు చేయాలి, ఏ ప్రవక్త యొక్క ప్రస్తావన ఏ విధంగా చేయాలి, ఏ ప్రవక్తల యొక్క ప్రస్తావన మానవులకి ఒక గుణపాఠం నేర్పుతుంది, ఏ ప్రవక్తల ప్రస్తావన వల్ల మానవులకి లాభం జరుగుతుంది, ఏ ప్రవక్తల ప్రస్తావన వల్ల మానవులు ఒక పాఠాన్ని నేర్చుకుంటారో అల్లాహ్కి తెలుసు. ఆ ప్రవక్తల పేర్లే ఎత్తాడు ఖురాన్లో.